ఇంకొక పక్క మీరు చూస్తే అమరావతి, మన రాజధాని అమరావతి, అమరావతి రాజధాని. విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా, ఒక ప్రత్యేకమైన సిటీగా, ఆధునికమైన నగరంగా తయారు చేసుకుందాం. దాన్ని ఎప్పుడు కూడా నేను కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ కూడా గుర్తుపెట్టుకున్నాను. విశాఖపట్నం అటు జనసేనకు, తెలుగుదేశానికి, బీజేపీకి ముగ్గురు కూడా చాలా ముఖ్యమైన నగరం ఇది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, లాస్ట్ ఎలక్షన్లో 2014లో హరిబాబు అక్కడ ఎంపీగా గెలిచారు. తర్వాత విడిపోయిన తర్వాత 2014లో మళ్లీ మనం పోటీ చేసినప్పుడు చేశాం. 2019లో 4 అసెంబ్లీ సీట్లు గెలిపించిన ఏకైక నగరం విశాఖపట్నం తెలుగుదేశం పార్టీకి. అదే మారిగా ప్రజల్లో గణనీయమైనటువంటి అభిమానం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పైన ఉంది. ఈ 3 కలిపి నిన్న ఒక సునామీ మారిగా వచ్చింది. అక్కడ ఒక్కొక్క సీట్లో మీరు చూస్తే 90,000, 90,000, 70,000, 80,000 మెజారిటీతో గెలిపించారంటే ఆనాటి ముఖ్యమంత్రి విశాఖపట్నాన్ని రాజధానిగా చేస్తాను, ఎన్నికలవుతానే అక్కడే ప్రమాణ స్వీకారం చేస్తానంటే నువ్వు రావద్దు అని ప్రజా తీర్పిచ్చిన రాజధాని నగరం విశాఖ నగరం. అంటే ఎలాంటి టెంప్టేషన్ కూడా లొంగలేదు వాళ్ళు. ఇది ఒక అనుభూతి. విశాఖపట్నాన్ని మర్చిపోయే సమస్య లేదు. తగిన గుర్తింపు ఇస్తాం, అభివృద్ధి చేస్తాం.